హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. ప్రతి సంవత్సరం జరిగే వినాయక చవితి పూజలో శమంతకమణి కథ చాలా ముఖ్యమైంది. ద్వాపర యుగంలో ఈ శమంతకమణి వల్ల కృష్ణుడు పడ్డ నిందలు, ఆ మణి యొక్క మహాత్మ్యం గురించి మనందరికీ తెలిసిందే. అయితే మనలో చాలామందికి ఆ శమంతకమణి ఎలా వచ్చింది, అది ఆఖరికి ఏమైంది, దానివల్ల ఎంత లాభం జరిగింది, ఎంత నష్టం జరిగింది, శ్రీకృష్ణుడు ఎన్ని బాధలు పడ్డాడు లాంటి విషయాలు తెలియదనే చెప్పాలి. మీకు తెలియని ఆ విషయాలను నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని, జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచే యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. శమంతకమణి మిస్టరీ గురించి తెలుసుకోవాలంటే మనం ఒకసారి ద్వాపర యుగం నాటి చరిత్రను తరచి చూడాల్సిందే. యదువంశపు రాజైన సత్రాజిత్తు సముద్రపు ఒడ్డున సూర్య భగవానుని ప్రార్థించగా, ఆ ప్రార్థనకు సంతోషించిన సూర్య భగవానుడు సత్రాజిత్తు ముందు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకొమ్మనగా, సూర్యుడి వద్ద నుంచి వచ్చే మహత్తరమైన కాంతికి సత్రాజిత్తు కళ్ళు బైర్లు కమ్మాయి. దాంతో ఆ యదురాజు, నేను మీ మహత్తర కాంతి వల్ల సరిగ్గా చూడలేకపోతున్నానని, కావున మీరు మీ కాంతిని తగ్గించుకోవాలని కోరగా, దాంతో సూర్య భగవానుడు తన మెడలో ఉన్న శమంతకమణిని తీసి పక్కన పెట్టాడు. ఆ మణి ధగధగలను చూసి ఆశ్చర్యపోయిన సత్రాజిత్తు అది తనకు వరంగా కావాలని కోరగా, దానికి సూర్య భగవానుడు తగు జాగ్రత్తలు చెప్పి ఆ మణిని వరంగా ఇచ్చాడు. దాన్ని కంఠానికి అలంకరించుకుని ద్వారకా నగరంలోకి అతి వేగంగా వస్తున్న సత్రాజిత్తును చూసి పురజనులందరూ ఆ మణికాంతి వల్ల సూర్య భగవానుడే వస్తున్నాడేమో అని భ్రాంతి చెందారు. కొద్దిసేపటి తరువాత వచ్చినది సత్రాజిత్ అని, అతని మెడలో దివ్యమైన కాంతులు విరజిమ్ముతూ ఎర్రటి మాంసపు ముద్దవలే ఉన్నది శమంతకమణి అని, అది రోజుకి 77 కిలోల బంగారాన్ని ఇస్తుందని తెలుసుకున్నారు. ఈ సంఘటన తరువాత కృష్ణుడు సత్రాజిత్తుని శమంతకమణి అడగటం, దానికి సత్రాజిత్తు నిరాకరించటం, ఆ హారాన్ని ధరించి వేటకు వెళ్ళి ప్రసేనుడు చనిపోవడం, ఆ నింద కృష్ణుడిపై మోపడం వల్ల శ్రీకృష్ణుడే స్వయంగా అరణ్యానికి వెళ్ళి జాంబవంతునితో యుద్ధం చేసి శమంతకమణితో పాటు జాంబవతిని తీసుకుని ద్వారకకు రావడం, తాను చేసిన తప్పుకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడిని క్షమాపణలు కోరి సత్యభామను ఇచ్చి పెళ్లి చేయడం వంటి వృత్తాంతం మనందరికీ పూర్తిగా తెలుసు. ఆ తరువాత శమంతకమణి ఏమైందనే విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. శ్రీకృష్ణుడు శమంతకమణిని తీసుకువచ్చి సత్రాజిత్తుకి ఇచ్చిన తరువాత పశ్చాత్తాపంతో సత్రాజిత్తు ఆ మణిని శ్రీకృష్ణుడికి ఇవ్వగా, ఆయన దాన్ని స్వీకరించలేదు. ఇది ఎవరి దగ్గరున్నా దానివల్ల కలిగే సంపద వల్ల మన రాజ్య ప్రజలకు మేలు కలిగితే చాలని చెప్పి తిరిగి ఆ మణిని సత్రాజిత్తుకే ఇచ్చేశాడు. ఈ శమంతకమణికి ఉన్న అద్వితీయమైన శక్తుల వల్ల రోజు 77 కిలోల బంగారంతో పాటు అక్కడ ఎటువంటి ప్రకృతి విపత్తులు కలగకుండా ఆ రాజ్యమంతా సుభిక్షంగా ఉండేది. ఇది ఇలా ఉండగా లక్క ఇంట్లో పాండవులందరూ చనిపోయారని, వారి మరణం వల్ల భీష్మ పితామహుడు, మిగిలిన కురువంశ పెద్దలు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న శ్రీకృష్ణ బలరాములు కురు పెద్దలను కలవడానికి హస్తినాపురికి పయనమయ్యారు. కన్నయ్య ద్వారకలో లేకపోవడంతో సత్యభామ తన తండ్రి వద్దకు వెళ్ళి ఆయన భవనంలో విశ్రాంతి తీసుకుందట. అయితే శమంతకమణిపై ఎప్పటి నుంచో అమిత మక్కువను పెంచుకున్న కృతవర్మ, అక్రూరుడు మరియు శతధన్వుడికి ఒక దురాలోచన వచ్చింది. కృష్ణ బలరాములిద్దరూ రాజ్యంలో లేనందువలన వీలు చూసుకుని శమంతకమణిని అపహరిద్దామని అనుకున్నారు. అయితే శతధన్వుడు కొంచెం తొందరపడి ఆనాటి రాత్రి నిద్రిస్తున్న సత్రాజిత్తుని చంపి ఆయన మెడలోని మణిని తీసుకుని పారిపోయాడు. ఈ ఘోరాన్ని కళ్ళారా చూసిన సత్యభామ తన తండ్రి దారుణ హత్య విషయం వేగుల ద్వారా కృష్ణ బలరాములకు చేరవేసింది. తన మామగారి దారుణ హత్యకు ఆగ్రహించిన శ్రీకృష్ణుడు బలరాముడిని వెంట పెట్టుకుని వాయువేగంతో హస్తినాపురి నుంచి ద్వారకకు బయలుదేరాడు. ఇంతలో శతధన్వుడు శమంతకమణిని పట్టుకుని కృతవర్మ వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతం చెప్పగా, దానికి కృతవర్మ, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పని,
ఆ కృష్ణ భగవానుడి చేతిలోంచి నిన్ను కాపాడడం బ్రహ్మాది దేవతలకైనా సాధ్యం కాని పనని, నీకు ఎటువంటి సహాయం నేను చెయ్యలేనని చెప్పి శతధన్వుడిని అక్కడి నుంచి పంపివేశాడు. ఏం చెయ్యాలో పాలుపోని శతధన్వుడు అక్రూరుడి వద్దకు వెళ్ళి ఆ మణిని అతనికి అప్పగించి దానిని తీసుకుని ఎటైనా వెళ్ళిపోమ్మని, బ్రతికుంటే తాను మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో కృష్ణ భగవానుడు వాయువేగంతో ద్వారక సమీపంలోని అరణ్య ప్రాంతానికి చేరుకోగా గుర్రంపై పారిపోతున్న శతధన్వుడు కనిపించాడు. దాంతో కృష్ణుడు బలరాముణ్ణి అక్కడే ఉండమని చెప్పి శతధన్వుడిని ఉగ్ర నరసింహుడి వలె వెంటాడి తల నరికి చంపేసి ఆ తలతో బలరాముని వద్దకు రాగా అప్పుడు బలరాముడు, ఓ కృష్ణ, నీవు శతధన్వుని చంపి తలనైతే తెచ్చావు కానీ అతని వద్ద ఉన్న శమంతకమణిని ఎందుకు తీసుకురాలేదు అని అడిగాడు. దానికి సమాధానంగా, అన్న, ఇతని వద్ద శమంతకమణి లేదు, బహుశా వీడు ఆ మణిని మరెక్కడైనా దాచి ఉంచవచ్చునని అన్నాడు. కృష్ణుడు చెప్పినది అబద్ధమని అపోహపడి బలరాముడు కోపంతో తన మిత్రరాజ్యానికి వెళ్ళిపోయాడు. దాంతో కృష్ణుడు బలరాముని కోపానికి చింతించి ద్వారకకు వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉండగా శమంతకమణితో పారిపోయిన అక్రూరుడు తన తల్లిగారి రాజ్యమైన కాశీకి చేరాడు. ఆ మణి ప్రభావం చేత బంగారం అక్రూరుడి వద్ద కుప్పలు తెప్పలుగా పోగవడంతో శమంతకమణిని శ్రీకృష్ణునికి ఇవ్వకుండా తాను తెచ్చుకుని పెద్ద పొరపాటు చేశానని, కనీసం దాన ధర్మాలు యజ్ఞ యాగాదులు చేస్తే కొంతవరకైనా తాను చేసిన పాపం తగ్గుతుందని భావించి ఆ విధంగా గొప్ప దాన ధర్మాలు యజ్ఞ యాగాదులు చేయగా ఈ విషయం కృష్ణుడికి తెలిసి అక్రూరుడి వద్ద అంతటి సంపద లేదని, అయినా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడంటే ఖచ్చితంగా శమంతకమణి అతని వద్దే ఉందని గ్రహించి అక్రూరుడిని ద్వారక రమ్మని సందేశం పంపాడు. ఆ సందేశానికి సంతోషించిన అక్రూరుడు ద్వారకలో ఉన్న కృష్ణుడి వద్దకు వెళ్ళాడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి తన అన్నగారైన బలరాముణ్ణి కూడా పిలిపించి యాదవ పెద్దల మధ్య సభ ఏర్పాటు చేసి అక్రూరుని సభలో ప్రవేశపెట్టించి శమంతకమణి గురించి చెప్పమని కోరగా పశ్చాత్తాపంతో జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పాడు. దాంతో బలరాముడు అనవసరంగా తన తమ్ముణ్ణి అనుమానించానని బాధపడ్డాడు. చేసిన తప్పు ఒప్పుకున్నందున కృష్ణుడు అక్రూరుణ్ణి క్షమించి ఆ మణి అతని వద్దనే ఉంచుకోమని, కానీ ద్వారక దాటి వెళ్ళవద్దని, ఆ మణి వల్ల కలిగిన సంపదను మన రాజ్య ప్రజలకు ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అలా మళ్ళీ ద్వారకకు చేరుకున్న శమంతకమణి కృష్ణుడు అవతారం చాలించగానే ద్వారకతో పాటు శమంతకమణి కూడా సముద్రంలో కలిసిపోయిందని, అప్పటి నుంచి సముద్ర గర్భంలో ఆ శమంతకమణి అంతర్ధానం అయిపోయిందని, అది ఇప్పటికీ మునిగిపోయిన ద్వారకలోనే ఎక్కడో ఒక చోట ఉండిపోయిందని చాలామంది చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కోహినూర్ వజ్రమే శమంతకమణి అయి ఉండవచ్చునని చాలా పుకార్లు వచ్చాయి. కానీ చాలామంది చరిత్రకారులు అవి ఒట్టి పుకార్లు మాత్రమేనని, మన పురాణాలలో శమంతకమణి వర్ణనకు దీనికి ఎటువంటి పొంతన లేదని ఖచ్చితంగా చెబుతున్నారు. అందువల్ల చరిత్రలో తన మహత్తరమైన శక్తితో ఎంతో కీర్తి గడించిన ఒక మహామణి వైభోగం సముద్ర గర్భంలో కలిసిపోయి దాని ఉనికి ఇప్పుడు ఒక మిస్టరీగా మిగిలిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.